తెనాలి పట్టణంలోను మండల గ్రామం బుర్రిపాలెంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సత్వరమే ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని అన్నారు. తెనాలి పట్టణంలోని చెంచుపేటలో గల జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లే ప్రధాన రహదారిని అభివృద్ధి చేసేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 31వ వార్డులోని రావి టవర్స్ నుంచి కోనేరు బజార్ వరకు డ్రైన్ నిర్మాణ పనులు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి బుర్రిపాలెం రోడ్డు విస్తరణ చేసే దిశగా చేపట్టే పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కాగా బుర్రిపాలెం రోడ్లోని రైతు బజార్ నుంచి శ్రీకృష్ణ ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ తోట దీప్తి, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. 1 లక్షల రూపాయలతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు 31వ వార్డు, 32వ వార్డు, అదేవిధంగా చైర్పర్సన్ గారి 8వ వార్డు, వీటితో పాటు మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ఈ సైడ్ కాలువలన్నీ కూడా పక్కగా నిర్మాణం జరగాలనే ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎప్పుడైనా సరే వర్షం పడితే తెనాల్లో వాటర్ లాగింగ్ లేకుండా, వర్షం నీరు ఆగిపోకుండా క్విక్గా పారుదల అయ్యేటట్టు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసాం. రాబోయే ఈ వర్షాకాలం కల్లా పనులన్నీ పూర్తయిపోతాయి. అదేవిధంగా రైతు బజార్ దగ్గర ఉన్న మన మున్సిపల్ షాప్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, పెద్దలందరూ సహకరించారు. కొత్తగా షాప్స్ నిర్మాణం చేసుకుందాం, ఎందుకంటే రోడ్డు విస్తరణ జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది కలగకుండా నెల రోజుల్లోనే పూర్తి చేసేటట్టు మన రైతు బజార్ వైపు ఇంకొంచెం వెనక్కి జరిపి ఈ నిర్మాణం చేయబోయే ఈ సైడ్ డ్రైన్స్ పైనే వాళ్ళకి కూడా ఈ షాప్స్ ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా ఒక మంచి ఆలోచనతో చేస్తున్నాం. ఒక కొత్త ఆలోచన, అదేవిధంగా ఈ రోడ్ అంతా కూడా విస్తరించి ఒక మంచి మార్పు తీసుకొచ్చి తద్వారా ఖచ్చితంగా మనకి ఇక్కడ వ్యాపారం కూడా పెరుగుతుంది. మనం మంచి సౌకర్యాలు కల్పిస్తే ఎక్కువ మంది వస్తారు, మనకి ఇక్కడ ఉన్న షాప్స్ వాళ్ళ వ్యాపారం కూడా డెఫినెట్గా పెరుగుతుంది. సో మరొక్కసారి గతంలో ఏ విధంగా తెనాలికి వైభవం ఉండేదో, మనకి ఆ విధమైన బిజినెస్ జరిగేదో అది మళ్ళీ తీసుకొచ్చేటట్టు